హాయ్ ఫ్రెండ్స్, రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం డబల్ స్మార్ట్. స్మార్ట్ శంకర్ కి చిత్రం సీక్వెల్ గా రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 15న మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే స్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ అన్నమాట. అంతేకాకుండా డబల్ స్మార్ట్ యొక్క సాంగ్స్ కూడా ఆడియన్స్ కి బాగా ఆకట్టుకోవడంతో మంచి హైప్ అయితే ఉంది ఈ చిత్రంపై. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అయితే ఈ చిత్రం యొక్క బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లుగా తెలుస్తుంది అనమాట. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే 76 కోట్ల బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది. సౌత్ భాషల డిజిటల్ రైట్స్ అన్ని కలిపి 33 కోట్లకు అమ్మినట్లుగా తెలుస్తుంది. అలాగే హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ కలిపి 35 కోట్లకు అమ్ముడుపోయాయట. ఆడియో రైట్స్ వచ్చేసి 8 కోట్లకు అమ్మినట్లుగా తెలుస్తుంది. ఈ లెక్కన మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే 76 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే పెట్టిన పెట్టుబడికి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే రికవర్ అయిపోయింది అనమాట. అంటే మేకర్స్ టేబుల్ ప్రాఫిట్ లోనే సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పొచ్చు అనమాట. నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలిపి 130 కోట్ల పైగానే లెక్కలైతే తేలుతున్నాయి. మరి చూడాలి ఈ చిత్రం ఏ రేంజ్ లో ఆడియన్స్ ఆకట్టుకుని ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో. ఈ చిత్రంలో సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.